అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ లైవ్లోకి వచ్చినట్టే ఓ లైక్ కామెంట్ షేర్ చేసి ఈ వాస్తవాల్ని ప్రజలకు తెలియజేద్దాం. పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదం అనేది ఈ లైవ్ సారాంశం. చాలామంది మాట నేను మాట్లాడిన రాజేష్ మహాసేన్ అమ్ముడిపోయాడనో, వైసీపీ వాళ్ళు కొనేసారో, లేకపోతే మరోటి చాలా విమర్శలు అయితే చేస్తారు. ఆ విమర్శలన్నీ చేసే ముందు మీరు ఒక్క క్షణం ఆలోచించండి. నాకు నేనుగా జన సైనికుడిగా ప్రకటించుకున్న వ్యక్తిని. నేను ఈ రోజు నుంచి జనసేన కార్యకర్తని, జన సైనికుడిని. నేను జనసేన కోసం పనిచేస్తానని గతంలో నాకు నేనుగా ప్రకటించుకున్నాను. కనీసం ఒక మండల స్థాయి, గ్రామ స్థాయి జనసేన నాయకులు కూడా వచ్చి, బాబు రా నువ్వు మా పార్టీలో కానీ నన్ను ఇన్వైట్ చేయకపోయినా, పవన్ కళ్యాణ్ గారి మీద అప్పుడున్న అభిప్రాయంతో, లేదా అలాంటి నాయకుడు ఆయన చాలా నిజాయితీ కనపడుతున్నాడు, అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి నాకు నేనుగా ప్రకటించుకున్నాను. కొన్ని వందల వీడియోల రూపంలో పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పోడు అని చెప్పి కొన్ని కోట్ల మందికి చెప్పాను. మీరు చూడొచ్చు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ. రాజేష్ మహాసేన్ పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడిన వీడియోలను కూడా చూడండి, దొంతర్లుగా వచ్చేస్తాయి. ఆయన మీద అంత అభిమానం చూపించిన వ్యక్తిని, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలామంది నన్ను చెప్తున్నా కూడా, అబ్బాయి ఆయన చాలా మంచోడురా, నిజాయితీ పడురా అని చెప్పాను తప్ప ఏ రోజు నేను ఆయన్ని తప్పుగా మాట్లాడింది లేదు. ఎప్పుడో మేము వైసీపీలో ఉన్నప్పుడు జనసేనకి మాకు జరిగిన వాగ్వాదాలు ఇప్పుడు గతం అది. కానీ అలాంటి వ్యక్తిని ఈరోజు సడన్గా పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే రాష్ట్రానికి ప్రమాదం అని అంటున్నానంటే దీని మధ్యలో చాలా అంతర్మదనం అయితే జరిగి ఉండాలి కదండి. దీనికి ఏదో ఒక బలమైన కారణం అయితే ఉండాలి కదా. ఆ బలమైన కారణం ఏంటో చెప్తాను. కొంచెం ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అని చెప్పినప్పుడు కూడా నాకు పక్కన బాధ ఉంది జన సైనికులను చూసి. ఎందుకంటే జన సైనికులు చాలా కమిట్ అయి ఉన్నారు. ఆయన ఏం చెప్తారు, నూతులో దూకమంటే నూతులో, గోతులో దూకమంటే గోతులో, ఎలా అంటే అలా వెళ్ళడానికి ఆ కమిట్ అయి ఉన్న జన సైనికులను చూస్తే నాకు కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే వాళ్ళతో నాకు అంత మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి రెప ఉంది. కానీ ఈయన ప్రవర్తన, ఈయన మాట్లాడే తీరు, ఈయన ముందుకు వెళ్తున్న విధానం చాలా ప్రమాదకరంగా ఉందండి. నిజానికి జనసేన పార్టీ ద్వారా నేను చాలా నష్టపోయాను, చాలా అవమానాలకు గురయ్యాను. ఏ రోజు అది ఎక్కడ నేను బయట పెట్టదలుచుకోలేదు, బయట పెట్టలేదు కూడా. ఏంటి ఆ అవమానాలు రాయేసి అని అడగొచ్చు. మరి ఇప్పుడు చెప్తాను నేను, ఎందుకంటే ఇప్పుడు సందర్భం వచ్చింది. నాకు నేనుగా రాజేష్ మహాసేన్ అనేవాడు రాష్ట్ర వ్యాప్తంగా 200% ఓటుని ప్రభావితం చేయగలిగిన వ్యక్తిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అంటే ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా నమ్మారు. వాస్తవం లేకపోతే వాళ్ళు నమ్మరు. అలాంటి వ్యక్తిని నాకు నేనుగా ఏ పదవి అడగకుండా, ఏ డిమాండ్ లేకుండా నేను జనసేనలోకి వస్తాను అని చెప్పినా కూడా, జనసేన కోసం పనిచేయడం మొదలుపెట్టినా కూడా నన్ను కనీసం పార్టీ సభ్యత్వం కానీ, పార్టీలో కండువా వేసి ఆహ్వానించడం కానీ చేయలేదు. చేయకపోయినా నేనేం బాధపడలేదు. ఓకే, వాళ్ళకి ఏవో ఆలోచనలు ఉంటాయి, మన వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో, సరే మన ఆప్షను. మన గతంలో ఎప్పుడు చెప్పిన స్టోరీ ఇది. గతంలో టీడీపీ అనుకున్నాం, అక్కడ ఏదో మాకు ఎదురైంది. తర్వాత జనసేన పార్టీ దామాషా అన్నాడు, ఆయనలోకి వెళ్దాం అనుకున్నాం. తర్వాత ఆయన వద్దనుకున్నాడు మమ్మల్ని. సరే, అది ఆయన నిర్ణయం. మమ్మల్ని ఎందుకు వద్దనుకున్నా, ఇంత పని చేశాను నేను, ఇంత ఎలా చేశానని ఏ రోజు నేను ఆయన విమర్శించలేదు. ఆయనకి నచ్చలేదు, ఆయన తీసుకోడు. నాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవడో అన్నాడు కానీ దారాబాబు తెలుగుదేశం పార్టీలు పనిచేయి అని నాకు ఆహ్వానం వచ్చింది. నేను వెళ్ళాను, ఆ పార్టీ కోసం పనిచేశాను. కానీ నాకు అప్పుడు తెలియలేదు, ఒక వ్యక్తి ఎవరైనా ఒక సాధారణ ఓటర్ వస్తానన్నాడు పార్టీలో కంటేనే చాలా గొప్పగా ఆనందంగా తీసుకుంటారు. అలాంటిది నన్ను ఇంత సైన్యంతో, మహాసైన్యంతో వస్తానన్న వద్దన్నారేంటి? ఏ కారణం నేను ఎప్పుడు ఊహించలేదు దాని గురించి. తర్వాత నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాను, ఆ పార్టీ కోసం పనిచేయటం మొదలుపెట్టాను. ఆ పార్టీ కోసం పనిచేసినప్పుడు కూడా జనసేన కార్యకర్తలు కొద్దిమంది అమాయకులు, విషయం తెలియని వాళ్ళు, రాజేష్ జనసేనలోకి వస్తున్నాను, మమ్మల్ని మోసం చేసాడు అని వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళకి తెలియదు వాస్తవాలు. తెలియనప్పుడు కాదురా బాబు నేను వస్తానన్నాను, వాళ్ళే తీసుకోలేదు, మరి ఏ కారణాలతో తీసుకోలేదని అప్పుడు కూడా నేనేం బ్లేమ్ చేయలేదండి. పార్టీలో నా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను, నా కష్టం, నా ఎఫర్ట్ మొత్తం పెట్టాను. పార్టీకి కొత్త ఓట్ని యాడ్ చేశాను. తెలుగుదేశం పార్టీలో రానున్న 30 సంవత్సరాల పాటు ఉండాలని కోరుకుంటున్న వ్యక్తిని ఇప్పటికి. ఇంకా ఒకవేళేమో నేను ఇలా మాట్లాడబట్టి, లేదు రాజేష్ మాకు జనసేన ఇంపార్టెంట్, నువ్వు ఎంత బేషరతుకు వచ్చినా, నువ్వు ఎన్ని లక్షల ఓటుతో వచ్చినా మాకు నువ్వు అనవసరం అని పెద్దలు భావిస్తే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా శిరస్సు వహిస్తాను. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముఖ్యం. అయితే
ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు, పి గన్నవరానికి సీట్ ఇచ్చారు తెలుగుదేశానికి. జనసేనలు గొడవ పెట్టారు. విషయం ఏంటో నాకు తెలియదు. తెలుగుదేశం సీటుకి జనసేనలు ఎందుకు గొడవ పెట్టారు? నేను అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి, రే ఎదలారా బుద్ధి ఉందా లేదా, ఆడింతకుముందు మన పార్టీ కోసం పనిచేసినోడు రా, మన తమ్ముడాడు, రేపు పొద్దున్న ఏదన్నా అవసరం వస్తే మళ్ళీ మన కోసం నిలబడేవాడాడు, నా కోసం ఎన్నో కొన్ని వందల వీడియోల్లో ఆ పోసాన్ని తిట్టినా మరొకటి తిట్టినా అని నిలబడ్డాడురా, అలాంటి వాడి గురించి మీరు ఎలా మాట్లాడతారా అని ఈయన ఏమన్నా గద్దిస్తాడు అనుకున్నాను. గద్దించలేదు. గద్దించకపోగా పక్కనున్న అమలాపురం సీట్ను కూడా ఆయన త్యాగం చేశాడు. 45,000 ఓటింగ్ వచ్చింది 2019లో జనసేన పార్టీకి అమలాపురం. అక్కడ పాపం సెట్టుబొత్తుల రాజబాబు అన్న 1,80,00,000 అప్పు అయిపోయాడు. ఆయన చెప్తే నమ్మరు మీరు, 1,80,00,000 అప్పు ఉంది అతనికి. ఆయనదే సీట్ అని అందరూ నిర్ణయించుకున్నాక, ఇక అమలాపురం జనసేన నెగ్గేస్తుందని అనుకున్నాక, కేవలం రాజేష్ గారి టికెట్ కోసం పాపం ఆయన్ని బలి చేశారు. ఎందుకంటే అక్కడదే టీడీపీకి ఇచ్చేస్తేనే ఇక్కడ జనసేన తీసుకొచ్చనే ఈ ఏదో కొండ మార్పిడి. పోన్లే, పోనీ మారితే మార్చారు కొండ మార్పిడి. జనసేన పార్టీలోనే ఎవడన్నా 9 సంవత్సరాల నుంచి కష్టపడి ఎవడన్నా ఎస్సీ లీడర్ని అక్కడ తెచ్చిపెట్టవచ్చు కదా. పోనీ అదే సెట్టిబొత్తుల రాజబాబుని, బాబు నీకు ఇక్కడ ఎవలాపోతున్నావు, నువ్వు పోయి గన్నవరాన్ని పోటీ చేసుకో, నువ్వు 9 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసావు కాబట్టి పోరా అక్కడికి పోయి పోటీ చేసుకో అని చెప్పి ఉండొచ్చు కదా. నేను కొంచెం ఆనందిందును. అది కూడా చేయలేదు. అయితే ఇదంతా కూడా ఈయనకి ఏం తెలియదేమో అనుకున్నానండి. లేదు, పవన్ కళ్యాణ్ గారు తెలీదు, కిందనున్న నాయకులు ఆడేశారు ఇలాగే గేమ్ అంతని. జనసేన చెప్తే నమ్మరు మీరు, తీర్మానం చేసిందటండి పి గన్నవరంలో, అంటే కోనసీమలో. టీడీపీ కనుక ఖచ్చితంగా ఇక్కడ రాయేష్ అనేవాడు టికెట్ ఇస్తే ఖచ్చితంగా కోనసీమ అంతా మనం తెలుగుదేశం పార్టీని ఓడించాలి అని. ఏం పాపం చేశానండి నేను ఏం ద్రోహం చేశాను జనసేన పార్టీకి? మెగా ఫ్యామిలీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం గొంతు చించుకుని మాట్లాడాను కదా. మిమ్మల్ని ఎవడన్నా ఒక్క మాట అంటే ఫస్ట్ నేను రియాక్ట్ అయిపోయి ఉండు కదా. నాకు అర్థం కాలే ఎందుకు జరిగింది. పోన్లే, మనమే ఎమ్మెల్యే అయిపోదామని వచ్చిన వాళ్ళం కాదు. సరే, వాళ్ళు ఎందుకు ఆలోచించుకొని ఉన్నారో ఓకే అనుకున్నాను. అనుకున్న తర్వాత నుంచి అండి, అప్పుడు నేనేం బాధపడలేదు, అప్పుడు నేనేం విమర్శించలేకపోతే నాకు అన్యాయం జరిగినా నేను ఏ రోజు దాని గురించి నాకు అన్యాయం జరిగిందని ఏడ్చే రకం కాదు నేను. సరే అయిపోయింది, అదే అయిపోయింది. మీరు గమనించారో లేదో, హలో లొకేషన్ ప్రోగ్రాము మంగళగిరిలో చేసాం, గుంటూరులో. సూపర్ సక్సెస్. నాకే తెలీదు ఆ ప్రోగ్రామ్కి నేను హోస్ట్ అని. డైరెక్ట్ లోకేష్ గారు వెళ్తారా అని చెప్పి పక్కన నిలబెట్టుకుని పెద్ద ప్రోగ్రాం. తర్వాత దళిత గర్జన ఉప్పాళ్ళలో చేసాం. చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్ అయినా పక్కన కూర్చోబెట్టేవారు. అంత గొప్ప గౌరవం మాకు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. నేను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో నాకు ఎన్నో అవమానాలు జరగకుండా ఉండవు, జరుగుతాయి. జరిగిన తెలుగుదేశం పార్టీ మాకు ఏం చేసింది అనేది నేను బయట ప్రజలకు చెప్తాను తప్ప పలానా నాయకుడు ఎలాగ అన్నాడు, ఎలా అన్నాడు, అలాంటి చిన్న పితూరీలు చెప్పను. ఆ స్థాయిలో ఉన్న నన్ను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంకి పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు జనసేనకి వచ్చిన తర్వాత మీరు గమనించండి, తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఏ కార్యక్రమంలో అన్నా రాజేష్ మాసాన్ అనేవాడిని కనపడించారా? ఎక్కడన్నా? పి గన్నవరంలో టికెట్ ఇచ్చిపోయింది, అయినా నేనేమి ఎవరిని తిట్టలేదు, బూతులాడలేదు, జెండాలు తగలబెట్టలేదు, ఏమి నేను నిరసన కూడా తెలియజేయలేదు. కనీసం పి గన్నవరంలో జరిగినప్పుడన్నా, మీటింగ్ జరిగినప్పుడన్నా ఒక్క ఆహ్వానం, అమలాపురంలో జరిగినప్పుడు ఒక్క ఆహ్వానం, రాష్ట్ర అధికార ప్రతినిధిని మళ్ళీ నేను వెళ్తూ ఉంటే కొన్ని వందల మంది, వేల మంది, అది ఎస్సీలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కొన్ని వేల మంది నా మీద పడి అభిమానం చూపిస్తారు. ఎందుకు నేను తణుకు మీటింగ్కి వెళ్ళాను. తణుకు మీటింగ్లో దాదాపు 2-3 వేల మంది ఉంటారు అక్కడ. అరిమిల్ రాధాకృష్ణ గారి మీటింగ్, గోల. నేను వెళ్ళినట్టు మీద పడి షట కూడా చింపేపోయారు. అలాంటి కొట్టేపోయారేమో అంటారేమో, కాదు, సెల్ఫీల కోసం. అంత అభిమానం ఉంది కదా. దాదాపుగా ఈ రాష్ట్రం మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా చంద్రబాబు గారు గుర్తించారు కదా. అలాంటిది నా సొంత జిల్లాలో కనీసం నా ఉనికి లేకుండా చేశారండి. నేను ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం నాది, ఇక్కడ నేను మీటింగ్ పెట్టాను, ఇక్కడ పార్టీ కోసం. తునిలో మీటింగ్ పెట్టాను, పెద్దాపురంలో మీటింగ్ పెట్టాను, కాకినాడలో మీటింగ్ పెట్టాను, జగ్గంపేటలో ఇలాగ అన్ని నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టి మోటివేట్ చేసినోడిని. కనీసం ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఏ మీటింగ్లో కూడా కనీసం వాడిని పిలవద్దు అని స్ట్రిక్ట్ ఆర్డర్స్ అట, అది కూడా భరించానండి. పోన్లేండి, వాళ్ళకి నేనెందుకు ఇష్టం లేదు, వాళ్ళకి నేనెందుకు నచ్చలేదు, నేను మరి జనసేన పార్టీకి చేసిన అన్యాయం ఏంటో. నిన్న కాకపోయిన వైసీపీ నుంచి వచ్చిన చాలామంది వ్యక్తులను పవన్ కళ్యాణ్ గారు పక్కన శబాష్ అనుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మాట్లాడి,
అదే పవన్ కళ్యాణ్ గారి కోసం వైసీపీని ఎదిరించి వైసీపీతో తిట్లు తిని వైసీపీతో బూతులాడించి ఇన్ని పడ్డ నన్ను కనీసం వారు మరి ఇంతలాగా ఇది చేయడానికి ఏం కారణం ఉందో పోన్లేండి అనుకున్నాను. అయితే ఇంక ఈ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే అండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో మీటింగ్ చేశారు. నిజం చెప్తున్నానండి, ఎవడ నమ్మినా నమ్మకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, పవన్ కళ్యాణ్ గారు పొత్తు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీ వారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని. బీసీలు ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి కొంచెం అటాచ్ అయ్యి ఉంటారు. కానీ అలాంటి బీసీలు ఎప్పుడైతే జనసేన పార్టీ టీడీపీతో పొత్తులోకి వచ్చారో అప్పుడు వెంటనే బీసీలు కూడా ఖచ్చితంగా కూటమి బీసీలను కోల్పోయింది. కేవలం ఎస్సీలు క్రిస్టియన్లు మైనారిటీలు 1.5 కోట్లు 1.5 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి జేబులో ఉన్న ఓట్లు అయ్యి 2019లో వాళ్ళని కష్టపడి లేదంటే జగన్ గారు సిఏ కోటేశారు, ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారు, దళితుల మీద దాడులు జరిగాయి, ఇంకోటి జరిగి క్రిస్టియన్ మైనారిటీ ఆస్తులు కబ్జా జరిగింది, దీని అంతటికే కారణం జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని నెగ్గించుకోవాలని కొన్ని లక్షల మందిని ప్రభావం చేసి తెలుగుదేశం పార్టీ వైపు తెచ్చుకున్నాం. మేము సింపుల్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చే వాళ్ళందరినీ మళ్ళీ వెళ్ళగొట్టారు, కోల్పోయాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ 160 సీట్లు నెగ్గేస్తుందనే స్థాయి నుంచి నెక్ టు నెక్ ఫైట్ స్థాయికి కేవలం పొత్తు వల్లే పడిపోయిందండి. మీరు నమ్మండి నమ్మకండి, నన్ను ఉంచకపోండి, నన్ను ఏదైనా చేయండి, కానీ ఇంత అన్యాయం జరుగుతున్న కళ్ళ ముందు అరే మనం నమ్మిన వ్యక్తి, మనం అభిమానించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీకి ఇంత మోసం జరుగుతుంది. నిన్నగాక మొన్న కూడానండి ఇక్కడ పక్కన ధర్మవరంలో జనసేన ఎంపీ అభ్యర్థి గారి మనుషులు వచ్చి మీరు ఈ ఎమ్మెల్యేకి ఎవరికైనా ఓటేసుకోండి, ఎంపీకి మాత్రం మాకు ఓటేయండి అంటే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ వరుపుల రాజయ్య గారు దివంగత నేత, వాళ్ళ భార్య భర్తను కోల్పోయిన ఒక మహిళ, తన కోసం ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గం అంతా అండగా నిలబడతా ఉంటే మీరు ఏ పైన పర్లేదని ప్రచారం చేసే స్థాయి కొద్దిమంది. ఇది చాలా అన్యాయంగా అనిపిస్తుందండి నాకు. మనం ఏదైనా చేయొచ్చు, ఫెయిర్గా చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన వీడియో మాత్రం మొత్తం మా వర్గాలన్నింటిలో కూడా చాలా తేడా వస్తుంది. మా గ్రూపులన్నింటిలో కూడా మేము అన్నా నువ్వు చెప్పినా కూడా ఇప్పటిదాకా నువ్వు చెప్పావు కాబట్టి మేము కూటమి కోటేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పినా సరే మేము మాత్రం జనసేన పార్టీ పోటీ చేసే దగ్గర మేము ఓట్లు వేయము. జనసేన పార్టీ ఎన్ని నియోజకవర్గాలు అయితే పోటీ చేస్తుందో అన్ని నియోజకవర్గాలు మేము అవసరమైతే వైసీపీకి వేసుకుంటాం తప్ప పవన్ కళ్యాణ్ గారికి వెయ్యమని కరాఖండికి చెప్పేశారు మా వాళ్ళు. ఎంత లాక్కురావాలి మేము? ఆయన మాట్లాడిన మాటలేంటి? తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారి గొప్పతనం గురించి తెలియచెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్లు పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంటు సభ్యులే కాదు, ప్రధానమంత్రి గారి కళ కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలని కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. భారతదేశాన్ని సూపర్ పవర్గా చేయాలంటే 400 సీట్లు ఉండాలండి. ఏమంటే ఇప్పుడు 340 సీట్లు ఉన్నాయి, సూపర్ మెజార్టీ సరిపోదా? లేదా బీజేపీ పార్టీ గెలిస్తే మంచి మెజార్టీతో గెలిస్తే సరిపోదండి? ఏ నిర్ణయాన్ని తీసుకోవచ్చు కదా సూపర్ పవర్ చేయడానికి. వారు 400 సీట్లు నెగ్గడానికి వీరు ప్రాణత్యాగం చేస్తానంటున్నారు. ఇంతకీ బీజేపీ వారికి 400 సీట్లు ఎందుకు? ఏ పార్టీ అయినా సరే మేము గెలవాలని కోరుకోవాలి తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు 175 అంటే మనం అందరం విమర్శించాం కదా. ఎందుకంటే వైనాడు 175 ఎందుకు, గెలిస్తే సరిపోద్దు కదా అని అన్నాం కదా. అలాగే మరి బీజేపీ వారు ఎందుకు 400 సీట్లు అంటున్నారు? కనీసం పవన్ కళ్యాణ్ గారికి దీని మీద అవగాహన ఉందా? లేదా పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేకుండా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నారండి. వాళ్ళు 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారంటే రాజ్యాంగంలో అంటే సవరణలు చేసుకునే అవకాశం ఉంది. కొన్ని సింపుల్ మెజారిటీతో సవరణ చేసుకోవచ్చు, కొన్ని పార్లమెంట్లో సర్టన్ మెజారిటీతో సవరణ చేయొచ్చు, మరికొన్ని ఇంకా కాంప్లికేటెడ్ అంటే ఎక్కువ మెజారిటీ ఉండే కానీ సవరణ చేయడానికి లేదు.
ఎక్కువ మెజారిటీ అంటే 1/3, అంటే 3 వంతులు. ఒక దాంట్లో ₹1 మెజారిటీ ఉంటే తప్ప కొన్ని విషయాలను సవరణ చేయనగలేదు. ఏంటి ఆ కొన్ని విషయాలు అంటే ప్రాథమిక హక్కులు. రాజ్యాంగం ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల్ని 30 వాటా ఉంటే తప్ప సవరణ చేయడానికి లేదండి. సో బీజేపీ వారికి మరి 30 వాటా కావాలంటున్నారు. అంటే మరి ప్రాథమిక హక్కులను వారు ఏమన్నా సవరించే ఉద్దేశంలో ఉన్నారేమో. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది మేము రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ వారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. లేకపోతే క్రిస్టియన్ ముస్లింలకు ఉన్న ఆస్తి హక్కు, ఓటు హక్కు రద్దు చేస్తామని వారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. మరి ఇందులో ఏది మారుద్దాం అనుకున్నారో మాకు తెలియదు. మేము బీజేపీని ఎదుర్కొనేంత బలవంతులం అయితే కాదు. బీజేపీ దేశవ్యాప్తంగా వ్యాపించున్న పార్టీ. ఆ పార్టీ చేయాలనుకుంటే దేవుడు ఆ పార్టీకి సహకరిస్తే నెగ్గుతుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రాణత్యాగం చేయడం ఎందుకు ఏమండి? ఈ మాట విన్న తర్వాత ఇప్పటి వరకు మేము ఎంత మోటివేట్ చేసినా ఆలోచించే కొన్ని వర్గాలు ఇంకా సమస్య లేదని సరేండి. పవన్ కళ్యాణ్ గారు ఉంటే రాజధానికి నీ మాట కూడా మేము వినే పరిస్థితి లేదు. నువ్వు చెప్పినా కూడా మేమేమో నీకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత ఇష్టమైనా సరే నీకు కావాలంటే సైకిల్ కూడా ఎక్కడుందో అక్కడ ఓటేస్తాం మేము. కానీ పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటు వేయలేమని వాళ్ళు తీర్మానించారు. ఇప్పుడు నా వెనకాతలో ఉన్న వర్గాలు వాళ్ళ అభిప్రాయానికి వాల్యూ ఇవ్వడమే కదా నా ఉద్దేశం. ఓకే, నేను ఇలా మాట్లాడటం వల్ల అరే రేపు పొద్దున్న పార్టీ అధికారంలో మంచి పదవి వచ్చినడికి ఆ పదవి కూడా అనవసరంగా నాశనం చేసుకున్నాడు ఇడు ఏడ్రాయిడు అనుకుని మీరు తిట్టుకోవచ్చు. నిజంగా అలా పదవి గురించి ఆలోచిస్తే నేను 2019లో 2020లోనే 19లో నెగ్గాడు జగన్ గారు, 20లోనే బయటికి రాను కదా. అరే ఇందులో ఉంటే పదవి వస్తుంది, నాకు నేనేమో డబ్బులు సంపాదించుకోవచ్చు, నేను సెటిల్ అవ్వచ్చు అనే ఆశయం ఉన్న వ్యక్తిని అయితే వాళ్ళు జగన్ గారిని ఎందుకు వదిలేస్తానండి? ఇప్పుడు నిజంగా జగన్ గారితో ఉంటే తప్పుడు మనిషి అయినా అటు నేరస్తుడైనా ఏదైనా సరే ఇటు మనోడురా అనుకుంటే నిలబడతాడు కదా వ్యక్తి. ఎవడన్నా అయితే అలాంటి వాడు ఉండాలి, అలాంటి వాడు వెనకాల ఉంటే మనకి ఎవడలా పోతే మనకి మన న్యాయం జరుగుతుంది అనుకుంటారు కదా. అలాంటి వ్యక్తినే నేను కాదని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జనసేన కోసం, టీడీపీ కోసం నేను ఎందుకు వస్తాను అంటే చాలామందికి అనిపించవచ్చు. పదవుల కోసం ఆశించే వాళ్ళకి, పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుంది అనుకునే వాళ్ళకి నేను చేసే పని తెంగర పనిలా కనిపించవచ్చు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరికన్నా నేను చేసే పనికి అర్థం ఏంటో తెలుస్తుందండి. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదిలేశాడు. లేదా ఇక్కడ పలానా కులం పేరుతో, మతం పేరుతో మన సొంత భారతీయుల మీద అన్యాయం జరుగుతుంది. అలాంటప్పుడు నాకెందుకు ఏదో పదవులో వాళ్ళ తరపున పోరాడతానని వచ్చాడు ఆయన. ఆయన్ని చదువుతూ వచ్చిన వాళ్ళం మేము. ఇప్పుడు నా తెలియక అడుగుతానండి, ముస్లింలకి 4% రిజర్వేషన్ రద్దు చేస్తున్నారు అమిత్ షా గారు. ఆ మాట ఆయన ఎందుకన్నాడంటే ముస్లిం అన్నోడు ఎవడో బీజేపీకి ఓటేరు. అవును, వీళ్ళు మాకు ఓటేరు కాబట్టి వీళ్ళకి ఎలాగైనా పనిష్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చి ఉండొచ్చు. అదే ఆయన, నేనేం కాదన్నా. కానీ ఆ నిర్ణయం వచ్చిన వెంటనే నేను చెప్పాను, చాలామంది మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు వెంటనే నెల్లూరులో మీటింగ్ పెట్టి ముస్లిం 4% రిజర్వేషన్కి నేను ఉంటాను హామీగా, నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి అని చెప్పాడు పెద్ద ఆయన. నిన్నగాక మొన్న ఎప్పుడో అండి ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే హీరో స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఫస్ట్ టైం నాకు అసలు ఆ 4% రిజర్వేషన్లకి నేను హామీ, దాని జోలికి ఎవడొస్తాడో చూస్తున్నానేదో ఒక హీరోయిక్ స్టేట్మెంట్. నిజంగా అంతకుముందు మేము అభిమానించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటాడని అనుకున్నామో అలా అనిపించాడు నాకు. అయితే మరి నా పవన్ కళ్యాణ్ గారు ముస్లింల గురించి మాట్లాడతారు, ఎస్సీల గురించి మాట్లాడతారు, ఎవరు మా రెల్లి సోదరుల కోసం మాట్లాడతారు, ఇంకొక వాళ్ళ కోసం, వీళ్ళందరి కోసం మాట్లాడతారు. మరి ఎందుకండి మీరు దీని మీద స్పందించలేదేంటి? ఏమంటే నేను అడుగుతాను ఒక మాట సూటిగా, ముస్లింలు మీకు నాకు చేసిన అన్యాయం ఏంటండి? వాళ్ళేం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదండి. ఇక్కడే మనతో పాటు పుట్టి, మనతో పాటు పెరిగి, మనతో పాటు దేశానికి ట్యాక్సులు కడుతూ, మనతో పాటు ఆర్మీలో పనిచేస్తూ, మనతో పాటు దేశ అభివృద్ధిలో వాళ్ళు మన సొంత అన్నదమ్ములండి. మతం ఏదైనా ఉండొచ్చు, మతం ఎవరికి నచ్చిన మతం వాడు పాటిస్తాడు. అంత మాత్రాన ఒక ఇంట్లో అన్నయ్య హిందూ మతంలో, తమ్ముడు క్రిస్టియన్ మతంలో ఉన్నారు, అంత మాత్రాన అతను అన్నదమ్ములు కాకుండా పోతారా? అండ్ ఆ ఒక్క కారణంతో వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా చిన్న చితక పనులు చేసుకుని 95% బతుకుతున్నారు ముస్లింలు మన చుట్టూరా. వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ రద్దు చేస్తానంటే ఏంటండి? ఒకవేళ ఆయన అంటే అన్నాడు, దానికి జనసేన పార్టీ సపోర్ట్ ఏంటండి? ఈవేళ వాళ్ళని, రేపు క్రిస్టియన్స్ని, ఎల్లుండి ఎస్సీ ఎస్టీలని, అవతల ఎల్లుండి బీసీలని, అసలు ఇది ఏం పద్ధతి అండి? నాకు ఇది నచ్చలేదండి ఇది.
ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ కూటమి ఇలాగొచ్చి తెలుగుదేశం పార్టీ కూడా అన్యాయం జరుగుతుంది మా కాళ్ళ ముందే. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన్ని దేవుణ్ణి ఊరేగించినట్టు ఊరేగించారు జనం, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు. అలాంటి వ్యక్తిని ఈ రోజున కష్టపడి రోడ్లమ్మడి తిరగాల్సిన పరిస్థితి వచ్చేసేలా చేశారు. నేను ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారికి ఎవరికన్నా నచ్చపోని 2019లో ఆయనకి 20 లక్షల ఓట్లు పడ్డాయి. ఆ 20 లక్షల ఓట్లలో ఎస్సీ ఓట్లు ఉన్నాయి, ముస్లిం ఓట్లు ఉన్నాయి, క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి ఎస్సీలు, ముస్లింలు, క్రిస్టియన్లు ఆయన నుంచి వెనక్కి తప్పుకున్నారు. వెనక్కి తప్పుకున్నాక ఇప్పుడు ఆయన ఓటింగ్ మహా అయితే ఒక 14 లక్షలు 13 లక్షలు ఉంటుంది. ఆ 14 లక్షలు 13 లక్షలకు ఒక 2 లక్షల ఓటు మా బీజేపీ సోదరులు యాడ్ అవ్వచ్చు. కేవలం 15 లక్షల ఓటింగ్ పట్టుకుని వచ్చాడు అంతే. ఆయన 15 లక్షల ఓటింగ్కి ఆయన తీసుకున్నది 21 సీట్లు. ఏమండి, మీకు ఒకవేళ విచిత్రంగా ఉండొచ్చు, సామాన్యుడు పెద్ద పెద్ద మాటలు మాడితే మీకు నచ్చకపోవచ్చు. రాజేష్ మహాజ్ అనేవాడు ఒక్కడే వైసీపీకి సంబంధించిన 20 నుంచి 30 లక్షల ఓట్లను ప్రభావితం చేయగలడు. నా వెనకాతల మహాసేన అనే ఒక సైన్యం ఉంది. ఆ సైన్యంతో మేము ఆల్రెడీ చాలా మార్పు చేసి చూపించాం. ఇండోర్ మీటింగ్ 1500తో మీటింగ్ పెట్టాల్సిన మీటింగ్ని 30,000 మందిని అక్కడ కూర్చోబెట్టి చూపించాం. తెలుగుదేశం పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఎక్కడికి వెళ్ళినా ఈ కులాలను మతాలని ఏదైతే ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ దూరం ఉందో అన్నింటినీ యాడ్ చేసాం. మేమేమి 20 సీట్లు 30 సీట్లు అడగలేదే. మాకు ఈ సీట్ కావాలనే విషయం కూడా అడగలేదు. ఆయన ఏదో ఇలాంటి వాడు ఉంటే బాగుంటుంది, పార్టీకి బలంగా ఉంటాడు, మనం కూడా ఏం చేసినట్టు ఉంటుందని చేశారు తప్ప అది కూడా మేము ఆశించలేదు. అలాంటి మమ్మల్ని ఏదో తుక్కులాగా తుడిసేసి మూలన పొగిడేసి 1,50,00,000 ఓట్లకు బొక్కెడుతున్న వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున మరి ఏమో మీ ఇష్టం, అది మీరు చేసుకోండి. ఇప్పటికి ఇంకా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా మమ్మల్ని అపార్థం చేసుకుంటా ఉంటే మీకే చెప్తున్నాను సూటిగా, తెలుగుదేశం పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మహాసేనవి. రానున్న 30 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఖచ్చితంగా మేము తోడుగా ఉండే వ్యక్తులు మేము. అలాంటి మమ్మల్ని ఈరోజున మిత్రపక్షంగా వచ్చి జన సైనికులు చాలామంది ఇష్టపడతారండి మమ్మల్ని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంత ఘోరంగా తొక్కుపారండి. ఆడు అసలు మీటింగ్లో ఉంటానకూడదు, ఏ మీటింగ్లో కూడా. ఈ జిల్లా నా సొంత జిల్లాలో, నా సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రతిపాడు మా సొంత నియోజకవర్గం వచ్చి మీటింగ్ పెట్టారు. నా సొంత జిల్లా కాకినాడ పార్లమెంటు, ఇక్కడ మీటింగులు ఒక్క దానికి కూడా అసలు వద్దాడు. వాళ్ళు ఓటింగ్తో మాకు పని లేదంటారట. ఎవడన్నా ఎన్ని రోజులు భరించగలుగుతాడండి ఇది? ఇలా భరించగలిగితే ఇలాగ ఏదైనా పర్వాలేదు, ఏం జరిగినా పర్లేదు అనుకునేలాగా ఉంటే నేను చక్కగా వైసీపీలో నిజం చెప్తున్నాను అండి. పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 రెట్లు బెటరు. నేను అంతకుముందు అదే అన్నాను, జగన్ గారు పరిపాలన బయటకు వచ్చాక ఎవరైతే వైసీపీ నాయకులు కొద్దిమంది చేసిన తప్పులు ఆయన సరిగా పట్టించుకోలేదు, వాళ్ళని శిక్షించలేదనే కారణంతోనే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మాకు చంద్రబాబు నాయుడు గారే ఆయన పరిపాలన బాగుంది అని మేము వచ్చేసిన వాళ్ళు. నిజం ఎక్కడున్నా చెప్పాలి, నిజం చెప్పాలి, అంతే తప్ప మనం పార్టీలో ఉన్నాం కాబట్టి, ఆ పార్టీ ఒక కూటమిలో ఉంది కాబట్టి, ఆ కూటమి రేపు అధికారంలో కూడా మనకి ఏదైనా పదవి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక న్యాయం అక్కడ ఒక న్యాయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు CA/NRCకి ఓటేశారు అని ఒకే ఒక పాయింట్తో బయటకు వచ్చేసిన వాళ్ళం మేము. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏకంగా 400 సీట్లు అంటున్నారు, 4% రిజర్వేషన్ రద్దు చేస్తానంటున్నారు. ఇవన్నీ చేస్తున్నా మూసు కూర్చున్నాం అనుకోండి, మేము కూడా బానిసనా కొడుకులమే కదా మరి. ఒక్కనాటికి బానిసలుగా ఉంటాం కదా. ఎవరన్నా ఏమన్నా అనుకునేవ్వండి, ఎవరన్నా మమ్మల్ని తిట్టుకునేవ్వండి, నేను చెప్పే ఏ ఒక్కటని ఇందులో అబద్ధం అయితే నిరూపించండి. అబద్ధం అయితే రండి డిబేట్ చేద్దాం. 200% పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఈ నిర్ణయాలకి వ్యతిరేకమైన ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. పోనీ ఓకే, ఇప్పుడు బీజేపీ ఇక్కడ అందరికీ చుట్టమే, అందరికీ నేను చెప్పాను ఆల్రెడీ. టీడీపీ గెలిచినా, జనసేన గెలిచినా, వైసీపీ గెలిచినా, ఎన్డీఏ కూటమి గెలిచినట్టే. ఇక్కడ 25 ఎంపీ సీట్లు ఇస్తున్నాం మనం 2019లో కూడా 25 ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చాం. కనీసం మనం అడగకపోతే అమ్మాయినే పడదు కదా. ఏమండి మోడీ గారు, మీకు ఇక 20 సీట్లు ఇస్తున్నాం మేము, ఇక్కడ మేము ఏ పార్టీ గెలిచినా మొత్తం ఎంపీలు మీకే ఇస్తున్నాం, పోలవరం కంప్లీట్ చేయండి సార్, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి సార్, మా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేయండి సార్, మాకు రావాల్సిన నిధులు ఇవ్వండి సార్, మా అమరావతి కట్టండి సార్ అని అడగాల్సింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారే కదా. ఎందుకంటే ఆయనే కదా ఫస్ట్ పొత్తులోకి వెళ్ళింది. ఎలక్షన్ ముందు పొత్తు పెట్టుకుంటే ఎలక్షన్ కోసం అంటారు, ఎలక్షన్ అయిన తర్వాత పొత్తు పెట్టుకుంటే భయంతో పెట్టుకున్నారని అంటారండి ఎవరన్నా.
మరి నాకు అందుకే అది కరెక్ట్గా అనిపించలేదు. ఖచ్చితంగా అంటే మా వాళ్ళు అందరూ చేసిన తీర్మానం ఏంటంటే అవసరం సైకిల్ గుర్తు లేని ప్రతి చోట అవసరమైతే మేము ఫ్యాన్ కన్నా ఎత్తాం, కానీ ఇక జనసేన పార్టీకి ఓటేసే అవకాశం అయితే లేదని చెప్పేశారు వాళ్ళు. ఇది ఖచ్చితంగా చాలా తేడా చూపిస్తుందండి. చాలా మీరు ఏదో అనుకుంటున్నారేమో మమ్మల్ని ఏదో బలహీనలుగా, ఎందుకు పనికిరాని వాళ్ళగా, లేకపోతే ఏళ్ళేంటి ఏళ్ళ బతికేంటి అనేలా మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మీకుండేది మాకుండేది ఒకటే ఓటు. మీకేం 10 ఓట్లు లేవు, మాకేం ఒక ఓటు లేదు. అందరికీ ఒకటే ఓటు, అందరి ఓటుకి సమానమైన విలువ ఉంది. ఈరోజు నిజం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ వాళ్ళ ఉపాధి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంది. ఆయన తర్వాత చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాదండి, జగన్ గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ సంక్షేమ పథకాల రూపంలోనూ మరో రూపంలోనూ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మేలు చేశాడు. ఒకవేళ ఉద్యోగాలు రాలేదు, రోడ్లు బాగుపడలేదు, అభివృద్ధి రాలేదు, అమరావతి నిర్మాణం జరగలేదు, ఇవన్నీ నిజమే అయ్యి. కానీ తెలుగుదేశం పార్టీ తరఫున తర్వాత మనం అనుకుంటే మనం జగన్ గారిని పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని పెట్టడానికి వెళ్ళేది అవకాశం. ఎందుకంటే ఆయన ఇంకా ఏమి గెలవకుండానే ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సుబ్రహ్మణ్యాన్ని ఏమో ఆయన కత్తించుకుని కసకసమని పొడిచేయలేదు. అలాగే డైరెక్ట్గా డాక్టర్ సుధాకర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని రోడ్ల మీద ఈడ్చిచ్చి కొట్టింది జగన్ గారు కాదు. శిరోమండనం చేయించింది అక్కడ కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు చేయించలేదు. కానీ ఆ నాయకులు, వైసీపీ నాయకులు చేయించిన పనులు అయ్యి. వైసీపీ నాయకులు చేయించినా మీరేం మాట్లాడలేదు కాబట్టి జగన్ గారు ఇవన్నీ మీరే చేశారు అన్నాం మనం. అవన్నీ ఆయన చేసినట్టే చేసాం. మరి ఇప్పుడు ఈ వర్గాల్లో ఒక్కొక్క అమాయకులను అక్కడక్కడ జరిగిన దానికి ఇది అనుకుంటే ఆ వర్గాలు అన్నిటి తరపున మాట్లాడే వ్యక్తులం మేము. అలాంటి మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా తొక్కి పాడేశారు జనసేన వారు. కనీసం ఏ మీటింగ్లో కూడా కనపడనివ్వకుండా అణిచివేత, బీభత్సమైన అణిచివేత మా మీద. మరి దీని అందరికీ కారణం మరి పవన్ కళ్యాణ్ గారు కాదండి, ఆయన అనవా? ఇప్పుడు నేనేమో ఆయన్ని విమర్శించాలేనో, ఆయన్ని బూతులు తిట్టేయాలనో, ఇంకోటి చేయలేనో రాలేదు. వాళ్ళు మమ్మల్ని అనెతికల్గా అంటే వెన్నుపోటు పొడిచారు. తప్పుడు దారిలో మాకు వచ్చే అవకాశాన్ని దూరం చేయటం, తప్పుడు దారిలో మా ఓటుని తీసుకుని మా గొంతే కోయటానికి, మాకు ఎగెనిస్ట్గా నిర్ణయాలు తీసుకునే పార్టీలకు ఆయన సపోర్ట్ చేయటం చేశారు. కానీ మేము స్ట్రైట్గానే చెప్తున్నాం, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ మాకు ఇచ్చిన ఓటును ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టిన క్యాండిడేట్లందరినీ ఓడించే ప్రయత్నం చేస్తాం. అదేం తప్పు కాదు కదా, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కే కదా. 144 సీట్లలో తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా, సైకిల్ గుర్తు ఎక్కడ కనపడినా దానికే ఓటేస్తాం. పార్టీల్లో మమ్మల్ని ఉంచండి, తీసేయండి, ఏమైనా చేయండి, కానీ మేము తెలుగుదేశం పార్టీకి మాత్రం లాయల్గా ఉండండి. ఎందుకంటే మీరు మమ్మల్ని మాకు గౌరవం ఇచ్చారు, మేము మీ గౌరవం నిలబెడతాం, మేము మీకోసం ప్రాణాలు పోయినా నిలబడతాం. మీరు మమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా పర్లేదు. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి విషయంలో, జనసేన విషయంలో మాత్రం గట్టి పని చేస్తారు మా వాళ్ళంతా. చూద్దామండి ఒకసారి ఏం జరుగుతుందో. ఏమో ఎవరి బలం ఏముందో ఎవరికి తెలీదు. వారి బలాన్ని వారు చూపించుకుంటారు, మా బలాన్ని మేము చూపించుకుంటాం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి బలం అంతంత మాత్రమే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే మోడీ గారికి 400 ఎంపీ సీట్లు నెగ్గించి ఇచ్చేస్తాను నా ప్రాణాలను ఉండొచ్చు, ఏదైనా చెప్పచ్చు పెద్ద పెద్ద మాటలు. కానీ పిఠాపురంలో ఆయన నెగ్గాలంటే వర్మ గారి ఆశీస్సులు ఉండాల్సిందే, వర్మ గారికైనా తలంచి దండం పెట్టాల్సిందే. అంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఇంత ఇబ్బంది పడిపోయి ఆయన దానికోసం జబర్దస్త్ టీముల్ని, లేకపోతే మరొక రికార్డింగ్ డ్యాన్స్ టీముల్ని, ఇంకొక సీరియల్ టీముల్ని, హీరోల్ని, ఇంతమందిని ఒక్క మహిళ మీదకి ఎందుకు దింపుతున్నారంటారు? ఏమంటే ఎక్కడన్నా నారా లోకేష్ గారు అలాగే ఏమైనా చేశారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చేశారా? ఎందుకంటే పార్టీలో పెద్దలు, ఈయనో పార్టీకి పెద్ద. కానీ ఇంతమందిని అదేమన్నా గంగాలమ్మ సంబరమా? అక్కడ మనం హీరోలను లేకపోతే ఇంకోటి పెట్టేసి ఇది చేస్తే అది హిట్ అవ్వడానికి? రాజకీయం ఇది. నేను ఇంకొక సూటి ప్రశ్న అడిగి ఇది ముగిస్తాను ఈ వీడియో, కానీ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకు మాట్లాడుతున్నాను అనేది, జనసేన పార్టీ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీని చూడండి, పొలిట్ బ్యూరో ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఒక మాల ఉంటాడు, మాదిగ ఉంటాడు, ఒక కాపు ఉంటాడు, ఒక బీసీ ఉంటాడు, ఒక ముస్లిం ఉంటాడు, మీరు అలా ఒక ఎస్టీ ఉంటాడు, పొలిట్ బ్యూరోలో ఉంటారు, పెద్ద పెద్ద స్థాయి నాయకులు ఉంటారు. ఈవెన్ మనం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వచ్చి తక్కువ కాలం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో చూడండి, ఒక మాల ఉంటాడు, ఒక మాదిగ ఉంటాడు, ఒక కాపు ఉంటాడు, ఒక కమ్మ ఉంటాడు, ఒక ముస్లిం ఉంటాడు, ఇలా అన్ని వర్గాలకు సంబంధించి ఆయన క్యాబినెట్లో మినిస్టర్లుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు,
పవన్ కళ్యాణ్ గారి దగ్గర రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక ఎస్సీ నాయకుడి పేరు చెప్పండి, రాష్ట్ర స్థాయి నాయకుడిగా పేరు గాంచిన ఒక బీసీ నాయకుడి పేరు చెప్పండి, ఒక ముస్లిం నాయకుడు, ఒక క్రిస్టియన్ నాయకుడి పేరు ఏమండి ఎందుకు లేరు? ఆ పార్టీలో ఇంక ప్రజాస్వామ్యం ఏది? నిన్నగాక ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న ఎంతోమంది జన సైనికులు కాదని నిన్నగాక మొన్న వచ్చిన రిటైర్ ఎంప్లాయీస్ని వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు టికెట్లు ఇస్తున్నారు? అంటే ఇదంతా నిజాయితీతో చేస్తున్న పని. అసలు కేంద్ర ప్రభుత్వం మనకి న్యాయం చేస్తే మీరు కేంద్ర ప్రభుత్వానికి సలాం కొట్టండి. ఎందుకంటే 2014లో మోడీ గారు గెలవాలని కోరుకునే వ్యక్తులు నేను కూడా ఒకడిని. ఆయన వస్తే దేశం మీద బాగుపడుతుందని. ఆయన వచ్చిన తర్వాత కూడా దేశం ఎలా అయిందో తెలుసు, అలాగే మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలుసు. అయినా మనం ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? కనీసం ఒక డిమాండ్ కూడా ఒక్క హామీ కూడా తీసుకోకుండా. నిజానికి ఈ రాష్ట్రంలోకి డైరెక్ట్ బీజేపీని దింపడం అది పవన్ కళ్యాణ్ గారు చేశారు. లేదంటే బీజేపీ డైరెక్ట్గా పోటీ చేసుకుంటుంది, వాళ్ళకి వచ్చే ఓటు వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఓటు వచ్చినా రాకపోయినా పైన కేంద్రంలో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ దాటితే మనం ఎక్కడ చూసినా బీజేపీ జెండాలు కనపడతాయి. నేను మొన్న వెళ్ళాను కదా, ఎక్కడ చూడండి హిమాచల్ ప్రదేశ్లోకి వెళ్ళి అక్కడ కొండల కోనలు లోయల్లో దిగేసినా ఆ ఇంటి మీద బీజేపీ జెండా ఉంది. అంటే బీజేపీకి ఉన్న బలం అలాంటిది. నేను బీజేపీని ఎదిరించేస్తాను, బీజేపీని ఓడించేస్తాననే పెద్ద పెద్ద స్థాయి మాటలు నేను మాట్లాడలేను. బీజేపీ చాలా బలంగా ఉంది, కానీ మన రాష్ట్రంలో లేదు బీజేపీ. మరి అలాంటి దగ్గర ఈయన ఇంత రూడ్గా, ఇంత గుడ్డిగా, ఇప్పుడు సూట్కి ఇంకో పాయింట్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన వెనకాతల కేసులు ఉన్నాయి. అవి తప్పుడు కేసులో మంచి కేసులో కాంగ్రెస్ పెట్టిందో మరొకటి పెట్టిందో కేసులు ఉన్నాయి. బీజేపీకి సపోర్ట్ చేయకపోతే ఇబ్బంది పెడితే అవకాశం ఉంది కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. మొన్న జగన్ గారు పెట్టిన కేసులు కానీ 200% అన్ని తప్పుడు కేసులు అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారి మీద. ఒకవేళ బీజేపీకి మనం సపోర్ట్ వెళ్ళకపోతే ఆ కేసుల్లో వీళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండొచ్చు అనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీ కూడా ఉంటే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏంటి, ఆయన ఎందుకు 2019 ఎలక్షన్ ఓడిపోయిన వెంటనే ఎందుకు వెళ్ళారు బీజేపీ దగ్గరికి? అంతకుముందు బీజేపీ దగ్గర ఏమైతే లేవని విమర్శించిన వ్యక్తి అవన్నీ వచ్చేసాయని వెళ్ళారా బీజేపీలోకి? అంటే అధికారంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అని ఒక భయస్థుడే అనుకుంటాడు, పిరుకోడే అనుకుంటాడు. అధికారులు అప్పుడు మేము ఉన్నామండి, మాకు నష్టం కలిగితే బీజేపీ నన్ను అంటాం. ఇప్పుడు ఇక్కడ వైసీపీ సూపర్ పవర్లో ఉంది, వైసీపీ నన్ను అంటాం. ఆ ధైర్యం పవన్ కళ్యాణ్ గారిలో ఎందుకు లేదు? చెగువేరా గురించి భగత్ సింగ్ గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. మరి వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్లకు అనుకూలంగా, గవర్నమెంట్లకు తొత్తులుగా పనిచేయలే. గవర్నమెంట్ ఎంత పవర్ఫుల్ అయినా సరే గవర్నమెంట్లను వ్యతిరేకించాడు ఆయన. చెగువేరా గారు అంతే, భగత్ సింగ్ గారు అంతే. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర. నేను పవన్ కళ్యాణ్ గారిని రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాను, ఇక్కడి నుంచి కూడా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాను. ఆయన మీద నాకు పర్సనల్గా ఏమీ లేదు, కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన తీసుకునే విధానాలు రాష్ట్రానికి చేయటం. ఖచ్చితంగా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు. రేపొద్దున వంగా గీత గారి చేతులు ఏమైనా కొంచెం అటు ఇటు అయిందంటే జనసేన పార్టీ మొత్తం క్లోజ్. నేను అనుకున్నాను ఇదే పవన్ కళ్యాణ్ ఇంత నిజాయితీపరుడు కదా. నన్ను చాలామంది అంటున్నారా రాజేశ్వరుడు ఎలా మాట్లాడుతున్నాడు, అందుకే ముందే ఊహించి పవన్ కళ్యాణ్ గారు ఈయన దూరం పెట్టారు. నన్ను ముందే ఊహించి దూరం పెట్టారు అని కనుక మీరు అంటే, పవన్ కళ్యాణ్ గారిని ముందే ఊహించి రాష్ట్ర ప్రజలందరూ 2019లో దూరం పెట్టారనే కదా అర్థం. రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన వాస్తవం నాకు ఇప్పటిదాకా తెలియలేదనే కదా అర్థం. దయచేసి పర్సనల్గా విమర్శించొద్దండి, ఏదైనా ఉంటే సిద్ధాంతపరంగా మాట్లాడుకుందాం, గొడవలు ఏమొద్దు. ఒకవేళ మీరు తిట్టినా మీకు అలవాటు కాదు, మేము తిడతాం. మేము ఏదైనా మాట మాడితే దాన్ని పట్టుకుని కట్ల పేస్టులు చేసి ఆ కులాన్ని ఈ కులాన్ని తిట్టారని కులాలకు అంట కడతారు. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదండి, ఎందుకంటే నా టేబుల్ మీద నారా లోకేష్ గారు ఉంటారు, ది గ్రేట్ వంగవీటి మోహన్ రంగ గారు ఉంటారు. మా గుండెల్లో మా జీవితాలకి ఇంత వెలుగు చూపించిన ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు. ఇక్కడ బీసీలతో, ఎస్సీలతో, ఎస్టీలతో, క్రిస్టియన్లతో, ముస్లిం అందరితో కలిసి ఉండేవాళ్ళం మేము. దీన్ని కులాల వైపు ఆలోచించకుండా పార్టీలు, సిద్ధాంతాల వరకు ఆలోచిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మిగిలిన వివరాలతో మళ్ళీ వీడియోలోకి వస్తూనే ఉంటాను. ఖచ్చితంగా జనసేన పార్టీని ఓడించడానికి మహాసేన ఈ వర్గాలన్నీ కూడా సమాయత్తమై తీర్మానించాయి. నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారండి, దయచేసి ఇంకెవ్వరూ ఫోన్లు చేయొద్దు. మేము తెలుగుదేశం పార్టీలో చేరాం, తెలుగుదేశం కార్యకర్తలుగా ఉండాలని అనుకుంటున్నాం. లేదు వద్దురా, మీరు మాకు మీ సేవలు మాకు అనవసరం రా అని మీరు బయటికి గెంటేస్తానంటే గెంటేయండి, మేము వెళ్ళిపోతాం. అంతే తప్ప మాకు అణిచివేత జరుగుతున్నా, మా మీద దాడి జరుగుతున్నా, మమ్మల్ని అవమానిస్తున్నా, అలా ఏదో పదవి వస్తుందనో లేకపోతే మరొకటి వస్తుందనో అణిగి కాలు కింద చెప్పుల్లో ఉండే పరిస్థితి కాదు మాది. అవసరమైతే పైకి లేచి ప్రాణాలను వదిలేస్తాం, కానీ ఎవడ కాలు కింద మేము చెప్పుల్లా ఉండలేం.
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు దాకా మాకు చిన్న వీసమంత అగౌరవం కూడా జరగలేదు. కొద్దిమంది నాయకులు అంటే సెకండ్ లైన్ థర్డ్ లైన్ నాయకులు వాళ్ళు చేసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఎవరెవరైతే ఇంకా ఇప్పటికింకా అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట రాకూడదు, వాళ్ళు తొక్కేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాం. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.